పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్ జిల్లా రాయలసీమపై చంద్రబాబు సవతి తల్లి ధోరణిపై సీమ ప్రజలు భగ్గుమంటున్నారు. న్యాయ రాజధాని కర్నూలులో ఉన్నాలా లా యూనివర్సిటీ ట్రిబ్యునల్స్ తరలింపుపై మండిపడుతున్నారు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కక్ష సాధింపు చర్యలకు దిగుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కడప కొప్పర్తి సెజ్లో కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్కు తరలింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 మెడికల్ సీట్లను వెనక్కు పంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు నోటుకొచ్చిన హామీలిచ్చిన చంద్రబాబు సీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ లోకేష్ అందిస్తారు. లోకేష్, నిన్న సభలో కూడా మెడికల్ కాలేజీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయినా కూడా మినిస్టర్స్ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఉపయోగపడేవన్నీ తరలించే ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అరుణ, మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతంలోనే కర్నూలు జిల్లా కావచ్చు, వైఎస్ఆర్ జిల్లా కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఏదైతే ట్రిబ్యునల్స్ ఉన్నాయో దానితో పాటు ఎంఎస్ఎంఈని కూడా తరలించే ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇక్కడ ప్రజా వ్యతిరేక పాలన మాత్రమే కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే విధంగా ఈ యొక్క పాలన కొనసాగటం లేదండి ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మనం వైఎస్ఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈని అక్కడి నుండి తరలించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క లోకాయుక్తతో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తరలించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క రాయలసీమ ప్రాంత వాసులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి జరగలేకపోవడంతో ఈ యొక్క ప్రజలంతా వలసలు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ట్రిబ్యునల్స్తో పాటు ఎంఎస్ఎంఈ లాంటి సంస్థలను కూడా ఇక్కడ నుండి తరలించడం అనేది సరైనది కాదంటూ రాయలసీమ ప్రాంత వాసులంతా కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, కర్నూలులో కావచ్చు ఈ యొక్క ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈని కూడా అక్కడ భూమి పూజ చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఎంఎస్ఎంఈని ఏర్పాటు చేస్తే చాలా మటుకు ఉపాధి కలుగుతుందనే ఒక ఉద్దేశంతోనే చాలా మటుకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయడానికి పూనుకున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా కానీ ఈ యొక్క ప్రాంతంలో తమ ప్రాంతంలో యొక్క మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు సీట్లు పెంచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా మెడికల్ సీట్ల విషయంలో కావచ్చు, కర్నూలు జిల్లాలో ట్రిబ్యునల్స్ విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇవన్నీ తరలించేందుకు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సిద్ధం కావడంపై ప్రజా వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడానికి సిద్ధంగా ఉంది. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.